అదే ఇంగ్లీష్ క్యాలెండర్ని కానీ చూసాం అనుకోండి, అది యాక్యురేట్ కాదు. ఎలా అంటే 365 రోజులు అని చెప్తూనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సంవత్సరం కావట్లే. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే పూర్తి టైం కావట్లేదు. దానికి వాళ్ళు ఏం చేశారు అంటే, ఇలాంటి 365 రోజులు ఒక 4 తీసుకొని లీపు సంవత్సరం అని ఒక రోజు యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు సాంబశివరావు ఏమంటున్నాడు, ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే కానీ నేను అసలు అది యాక్సెప్ట్ చేయను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, సపోజ్ జూలై 4న సపోజ్ అంటే చెప్తున్నా, సపోజ్ ఒక ఈ మన శ్రీకృష్ణుడు పుట్టాడు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూలై 4నే రావాలి అనేది ఆయన సారాంశంలా ఉంది. రాదు కదా, అలా వస్తుందండి. ఎందుకు రాదు? పెట్టుడు పుట్టినరోజు అయితే ఖచ్చితంగా వస్తుంది. క్రిస్మస్ యేసుకి డిసెంబర్ 25 క్రిస్మస్ అనేది పెట్టుడు పుట్టినరోజు అని అందరికీ తెలుసు. ఎవరో గొర్రెలకి తప్ప. మరి వాళ్ళకైతే డిసెంబర్ 25నే వస్తుంది. లీప్ సంవత్సరం అయినా డిసెంబర్ 25కే వస్తుంది, లేకపోయినా వస్తుంది.